తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ఏకాదశిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల సంఖ్య పెరగటంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది, తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రుల్లో ఇంకా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం 9 మంది భక్తులు చనిపోయారు ఈ తొక్కిసలాట కారణంగా. భక్తుల తాకిడికి అక్కడ రైలింగ్ కూడా ఏ విధంగా ఊడి పడిపోయిందో మనం చాలా స్పష్టంగా విజువల్ రూపంలో కూడా చూస్తా ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు విపరీతంగా పోటెత్తారు. శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి. విజువల్స్ లో మీరు చూస్తా ఉన్నారు. ఆలయం దగ్గర తొక్కిసలాట అనంతర దృశ్యాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ రైలింగ్ చూడండి ఏ విధంగా ఊడి పడిపోయిందో. తమ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు కోల్పోయిన వాళ్ళు, బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తా ఉన్నారు, తల కొట్టుకుంటూ ఉన్నారు. స్వామివారి దర్శనానికి వస్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి దేవుడా అంటూ వాళ్ళందరూ కూడా చాలా ఆవేదనతో బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఆ ఆలయానికి 2 నుంచి 3 వేల మంది భక్తుల సామర్థ్యమే ఉంది. ఆ క్యూలలో వెళ్ళటానికి, స్వామివారిని దర్శించుకోవడానికి ఆ రైలింగ్ ప్రవేశ మార్గం ఏదైతే ఉందో, ఆ రైలింగ్ గుండా లోపలికి వెళ్లే మార్గం ఏదైతే ఉందో కేవలం 3 వేల మంది సామర్థ్యమే. కానీ ఈ రోజు కార్తీక మాసం కావడంతో, శనివారం కావడంతో, ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని చెప్పి వచ్చినటువంటి భక్తులకు చాలా తీవ్రమైనటువంటి విషాదం అలుముకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా విజువల్ రూపంలో అర్థమవుతుంది. బాధిత కుటుంబ సభ్యులు రోదనలతో ఆ ఆలయం మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. 9 మంది చనిపోయారు. అక్కడ ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షులు, మిగతా భక్తులు కూడా ప్రస్తుతం స్పందిస్తా ఉన్నారు. ఇక్కడ సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవటం వల్లే ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. అక్కడికి భక్తులు పెరుగుతా ఉన్నారు. క్యూలైన్లో ఎంతమంది వెళ్తా ఉన్నారు, ఎంతమంది తోసుకుంటా ఉన్నారు, వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో లోపలికి పంపించడానికి ఇక్కడ సరైన పర్యవేక్షణ లేకపోవటం వల్ల ఈ తోపులాట జరిగింది, ఈ తొక్కిసలాట జరిగింది. మా కుటుంబ సభ్యులను మేము కోల్పోయాము, ఇప్పుడు మాకు ఎలా న్యాయం జరుగుతుందంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటుండే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి అక్కడ చూడండి, పూర్తిగా చెప్పులు ఎక్కడెక్కడ పడున్నాయి. వాళ్ళు అపస్మారక స్థితిలో కూడా చాలా మంది వెళ్ళిపోయారు. తమ కుటుంబ సభ్యులు పోగొట్టుకొని చాలా మంది ఆవేదనలో ఉన్నారు. చాలా స్పష్టంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో దృశ్యాలు మీరు చూస్తా ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని కాశీబుగ్గ ఆలయానికి వచ్చినటువంటి భక్తుల ఆవేదన అంతా ఇంత కాదు. 9 మంది చనిపోయారు ఆ తోసుకుంటూ. ఒక్కసారి ఆ రైలింగ్ ఏ విధంగా ఊడిపడిపోయిందో చూడండి. అక్కడ భక్తులు ఏ విధంగా తోసుకున్నారండి. చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ కూడా ఏ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిలబడి తోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక క్రమ పద్ధతిలో లోపలికి పంపించాలి. ఈరోజు పండగ కావడంతో, ఏకాదశి కావడంతో భక్తులు విపరీతంగా పోటెత్తే అవకాశం ఉందని తెలిసి కూడా అక్కడ నిర్లక్ష్యం కనిపించింది. అధికారుల అలసత్వం కనిపించినట్టుగా బాధితులందరూ కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది, ఎన్ని వేల మంది అక్కడికి వచ్చి ఏ విధంగా తోసుకుంటున్నారు. అంటే అక్కడ నిజంగా సరిగ్గా నియంత్రించి ఒకరి తర్వాత ఒకరిని పంపించే పరిస్థితి ఉంటే ఘోరం జరగకపోయి ఉండేది. కానీ అలాంటి పర్యవేక్షణ లేకపోవటం వల్ల ఎవరు పడితే వాళ్ళు లోపలికి తోసుకుంటూ వెళ్ళిపోవటం, మేము ముందు దర్శించుకోవాలి, మేము ముందు స్వామివారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుకుంటూ అట్లా పోతున్నటువంటి పరిస్థితి. పాపం చిన్నపిల్లలను తీసుకొచ్చారు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి వచ్చారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరూ కూడా చాలా అంటే ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఒకానొక దశలో ఊపిరి కూడా ఆడనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. తోపులాట ఒక్కసారిగా పెరిగిపోవడంతో వేలాదిగా భక్తులు ఆ ఇరుకైనటువంటి క్యూ లైన్లో తోసుకుంటూ ముందుకు రావడంతో ఈ ఘోర విషాదం జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అక్కడ సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ తీసుకోకపోవటం వల్ల, అక్కడ స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఈరోజు 9 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు, తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి. వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కానీ ఎవరైతే ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నారో, ఊపిరాడకుండా పడిపోయి కొన ఊపిరితో ఉన్నారో వాళ్ళలో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మీరు ఆలయం దగ్గర దృశ్యాలు మీరు చూస్తా ఉన్నారు. హుటాహుటిన ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్లకు ఫోన్లు చేపించి స్థానిక ఆసుపత్రికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి స్పెషల్ డేస్ లో స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఇలాంటి ప్రత్యేక దినాల్లో అక్కడ కనీసం ఏర్పాట్లు చేయలేదని చెప్పి ఆ బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆందోళన
వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా ఆవేదనతో ఉన్నారు. తమ కుటుంబ సభ్యుల్ని, తమ పిల్లలు అట్లా నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి అందరూ కూడా ఎంత ఆవేదనతో ఉన్నారు చూడండి. ఎంత గుండెలు కొట్టుకుంటున్నారు, తలలు బాదుకున్నట్టు పరిస్థితి. లే అని చెప్పి వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నటువంటి తమ బిడ్డను చూసి వాళ్ళు తల్లులు ఎంత రోధిస్తున్నారు చూడండి. హృదయ విదారక దృశ్యాలు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతంలో, ఆలయ ప్రాంగణంలో కనిపిస్తూ ఉన్నాయి. 9 మంది చనిపోయారంటే ఎంతటి ఘోర విషాదం జరిగిందో చూడండి. స్వామివారి సన్నిధిలో ఘోర విషాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం ఒక్కసారిగా లోపలికి తోసుకుంటూ రావడంతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ రైలింగ్ కూడా ఊడి అవతల పడింది. అంతగా భక్తులందరూ కూడా తోసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ తోపులాటికి, తొక్కిసలాటికి స్పాట్లోనే 9 మంది చనిపోయారు. ఇంకా చాలామంది విషమ పరిస్థితుల్లో ఉన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలోనే ఇంకా చాలామంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మహిళలందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు చూడండి, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. వెంటనే హుటాహుటిన అక్కడ అధికార యంత్రాంగం ఆసుపత్రికి వెళ్ళండి, అధికార యంత్రాంగం ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి, అక్కడ పరిస్థితులు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించండి అని చెప్పి ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ స్థానికంగా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారి ట్వీట్ కూడా మీరు చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలిచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న, గాయాల పాలైన వారికి సత్వర చికిత్స అందించాలని చెప్పి అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరానని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ట్వీట్ ని మీరు స్క్రీన్ మీద స్పష్టంగా చూడొచ్చు. అధికారులు ఇప్పటికే హుటాహుటిన అక్కడికి బయలుదేరినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలు మాత్రం తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి రోజుల్లో స్వామివారిని రెగ్యులర్ డేస్లోనే అక్కడికి, అది ఒక ప్రముఖ క్షేత్రం కాబట్టి, వెంకటేశ్వర స్వామి సన్నిధి కాబట్టి వస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ప్రత్యేకమైన దినాల్లో కార్తీక మాసం ఏకాదశి శనివారం, మళ్ళీ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళ భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. మరి అక్కడ ఎందుకు ఈ ఏర్పాట్లు చేయలేదు, పర్యవేక్షణ లేదు? తోసుకునే వరకు, తొక్కిసలాట జరిగే వరకు, విషాదం జరిగే వరకు అధికారులు ఎంత నిర్లక్ష్యం అని చెప్పి అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. హుటాహుటిన అధికార యంత్రాంగం, మిగతా మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితిని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఘోరం మాత్రం జరిగిపోయింది. అక్కడ తమ కుటుంబ సభ్యులను కోల్పోయి రోధిస్తున్నటువంటి దృశ్యాలు, హృదయాన్ని పూర్తిగా కలిచివేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా పడిపోయి ఉన్నారు చూడండి, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు చూడండి. ఆ రైలింగ్ ఊడి బయటకి ఇట్లా పడిపోయి వచ్చిందంటే, అంత దృఢమైనటువంటి రైలింగ్ కూడా పడిపోయిందంటే, అసలు ఆ ఇరుకైనటువంటి క్యూ లైన్ ప్రాంగణంలో, ఆ లైన్లో ఎంతమంది, ఎన్ని వందల మంది అక్కడికి ఒక్కసారిగా గుమిగూడి వచ్చారన్నది కూడా అర్థమవుతుంది. 2 నుంచి 3 వేల మందే సామర్థ్యం ఆ లైన్లు గుండా పోవటానికి. కానీ 25,000 మంది అక్కడ స్థానిక ప్రజానీకం మొత్తం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కసారిగా పోటెత్తడంతో అక్కడ పంపించే క్యూ లైన్లో ఉండాల్సినటువంటి అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇది జరిగింది. ఇంత ఘోరమైనటువంటి విషాదం జరిగిందని చెప్పి స్పష్టంగా దృశ్యాలు చూస్తుంటేనే అర్థమవుతోంది.